వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో వినిపిస్తా, వినండి. ఈమెకి ఎంత పొగరు బలుపు అనేది. मेरा मराठी थोड़ा सा वीक है. नहीं नहीं मुझे नहीं चलता है, आपको चलता है, मुझे नहीं चलता है. नहीं पर मैं कंफर्टेबल नहीं है सर मराठी में बोलने के लिए. वो थोड़ा ग्रामेटिकल मिस्टेक्स भी हो जाए. आप देखिए, आप सोशली थोड़ा सा अल्हम्दुलिल्लाह फेमस हूँ मैं, और मैं मराठी के लिए ट्रोल नहीं होना चाहती प्लीज, क्योंकि महाराष्ट्र की बहुत ही रिस्पेक्टफुल लैंग्वेज है. मराठी अस्मिता को मुझे कोई ठेस नहीं पहुंचानी. मेरे मुंह से कोई भी एक ग्रामेटिकल एरर निकलने की वजह से, तो प्लीज जिसमें मैं कंफर्टेबल हूँ, और आप मुझे फोर्सफुली बोल भी नहीं सकते कि कोई एक भाषा में बात करो. ठीक है ठीक है. हाँ, तो मैं हिंदी में कंफर्टेबल हूँ, आप इंग्लिश में कंफर्टेबल है, मैं इंग्लिश में बोलूँ. सर बहुत सारे चैनल्स है మరాఠీ కార్డ్. ఇది కేవలం పేద హిందూ వలస కూలీల మీద మాడడానికేనా? ముస్లిం కార్పొరేట్ వ్యాఖ్యలకు ఏమనుకోవాలి? నన్ను మరాఠీ మాట్లాడమని ఎవరూ బలవంతం చేయలేరు అని క్లియర్గా చెప్పింది మహారాష్ట్రలోని ముంబ్రాకు చెందిన ఏఐఎంఐఎం కార్పొరేటర్ సహార్ షేక్. మరాఠీలో మాట్లాడడానికి నిరాకరించారు. మరాఠీలో మాట్లాడమని ఒక జర్నలిస్ట్ అడిగితే తనకు మరాఠీ అంతగా రాదని, ఆ భాషలో మాట్లాడటం ఇబ్బందిగా ఉంటుందని, తనకు నచ్చిన భాషలోనే మాట్లాడతానని, ఏ భాషలో మాట్లాడాలనేది ఎవరు బలవంతం చేయలేరని ఆమె స్పష్టం చేశారు. ఇక్కడే అసలు ప్రశ్న. మరాఠీ అస్తిత్వం గురించి గొంతు చించుకునే ఎంఎన్ఎస్ ఇప్పుడు ఎక్కడుంది? నిద్రపోతుందా? ఇదే మాట ఏదైనా పేద హిందూ, ఉత్తరాది వలస కార్మికుడు, లేకపోతే బీజేపీ అంటే పరిస్థితి మరొకలాగా ఉండేది. కేవలం అధికారం లేని సామాన్యుల మీద మాత్రమేనా మీ ప్రతాపం? అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే ధైర్యం లేదా? ఒక సామాన్యుడు ఇలా అంటే విరుచుకుపడేవారు. ఇప్పుడు ఈ కార్పొరేటర్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరే సమాధానం చెప్పాలి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.